కానీ ఏమాత్రం వాంఛనీయం కాదని నేను చెప్తాను. రైట్. రెడ్డి గారు, మరి ఏంటి ఇప్పుడు వాళ్ళు తిట్టారు, ఓకే, మీకు అది నచ్చలేదు, మీరు ఆగ్రహంతో రగిలిపోయారు, అసలు ఎంత ధ్వంసం చేశారో మనం కూడా చూసాం. విశ్లేషకులు చెప్పినట్టు చట్టాన్ని మీరెందుకు మీ చేతుల్లో తీసుకున్నారు? పోలీసులు చూసుకుంటారు కదా. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా క్రమశిక్షణతో కూడిన పార్టీ. మేము ఏ రోజు కూడా సహనాన్ని కోల్పోవాలి. ఏ రోజు కూడా వీరు అధికారంలో ఉన్నప్పుడు 2019, 2024 వరకు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో విధాలుగా అప్పటి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీని ఎన్ని విధాలుగా అవమానించిన, దాడులు చేసిన, ఏ రోజైనా సరే ప్రతిదాడి చేయడం జరిగిందా? ఇది ఒక్కసారి ఈ విశ్లేషకులు చెప్పమని చెప్పారు. ఎవరు అన్నారు, మస్తాన్ రావు గారు అన్నారు, ఒక మాట అన్నారు, తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా విచక్షణ కోల్పోదు. ఎందుకంటే ఈ రోజు మేము ఒక విజన్ గల నాయకుడి కింద పనిచేస్తూ ఉన్నాం. చట్టాన్ని ఏ రోజు కూడా మేము మా చేతుల్లోకి తీసుకోలేదు. నిజంగా గనక చట్టాన్ని గనక మా మీద తీసుకోగలిగితే, మా చేతుల్లో కనుక తీసుకుంటే గనక అప్పటి ప్రభుత్వంలో చేస్తున్న దురాగతాల్ని, అంటే మా దేవాలయం లాంటి సెంట్రల్ కార్యాలయం మీద దుండగులు దుర్మార్గంగా దాడి చేసినప్పుడు కానీ, మా తల్లి లాంటి భువనేశ్వర్ అమ్మగారిని వారు అనకూడని మాటలు అన్నప్పుడు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా దోషాలు చేయడం కానివ్వండి, మా యువనేత లోకేష్ గారిని అంటే బాడీ షేమింగ్ చేయడం కానివ్వండి, ఇతరాత్ర ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఏ రోజైనా సహనం కోల్పోయినామా? ఈ రోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒక పబ్లిక్లో, ఒక మీడియా ముందు ఇష్టాసారంగా మాట్లాడుతూ ఉంటే అది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. రాజకీయాల్లో మీరు విమర్శలు చేయండి, హుందాతనంగా విమర్శలు చేయాలి. అంతేగాని ఆవేశాలు కోల్పోయి ఒక ఈ రాష్ట్ర అధినేతని, ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా ఉండేటువంటి, ఒక టార్చ్ బేరర్గా ఉండి రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తున్న వ్యక్తిని, అహర్నిశలు 24 గంటలు పనిచేస్తున్న వ్యక్తిని మీరు ఒక వయసుని దృష్టిలో పెట్టుకోకుండా మీ యొక్క రాజకీయ పబ్బం కోసమో, లేదంటే బావకళ్ళలో ఆనందం కోసం, వాళ్ళ అధినాయకుడి యొక్క ఆనందం కోసం మీరు ఈ విధంగా మాట్లాడుకుని సమర్థించుకునే విధంగా మీరు ముందుకు పోతున్నారంటే ఇది ప్రజాస్వామ్యం ఎప్పటికీ కూడా క్షమించదు. రెండోది, తెలుగుదేశం పార్టీ యొక్క విధానం కూడా ఏ రోజు కూడా, ఉదాహరణకి మీరు గతంలో కూడా తీసుకుంటే కనుక ఇదే కూటమి ప్రభుత్వం గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సతీమణి గారి కోసం ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆవేశ రూపంలో ఒక మాట్లాడితే కనుక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానివ్వండి, కూటమి ప్రభుత్వం ఏ విధంగా చర్య తీసుకుందా అనేది ఆ వైసీపీ పార్టీలు చెప్పాలి, అలాగే విశ్లేషకులైన పెద్దలు కూడా చెప్పాలి. అంటే లా అండ్ ఆర్డర్లో ఎంత కఠినంగా ఉంటామనే దానికి ఉదాహరణలు చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి పోతే. కానీ ఈరోజు పరిణామం అనేది తీవ్రతరం. దీన్ని ఎవరు ముగించగలగాలి? ఆ యొక్క సంబంధించిన పార్టీ నాయకుడైనటువంటి ఎదుగూరు సందింటి జగన్మోహన్ రెడ్డి ముగించాలి. లేదంటే గనక ఇప్పుడు ఎవరైతే ఈ దురాగతానికి పాల్పడినాడో ఆ పాల్పడినటువంటి అంబటి రాంబాబు కానివ్వండి, ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు కానివ్వండి, ఎవరైనా సరే దీని మీద ఖండించడం జరుగుతూ ఉందా, లేకపోతే దాని మీద మేము చర్యలు తీసుకుంటాము బేషరతుగా మా నాయకుడు అన్న దానికి మా పార్టీ తరపున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి 5 కోట్ల మంది ప్రజలకి మేము క్షమాపణ చెప్తున్నామని చెప్పి ఈ రోజు వరకు ఏమీ చేయకుండా ఇప్పటికీ కూడా దొంగ తిరుగుడు మాట్లాడుతున్నారంటే వీళ్ళకి, అంటే ప్రభుత్వం పట్ల కానివ్వండి, ప్రజాస్వామ్యం పట్ల కానివ్వండి, తల్లిదండ్రుల మీద పట్ల కానీ వీళ్ళకి ఎంత అవగాహన ఉంది, ఎంత భక్తి ఉందని ప్యానల్లో ఉన్నారు కదా వైసీపీ నాయకుడైనటువంటి రామారావు గారు, వారి సమాధానం చెప్పండి. తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా విచక్షణ కోల్పోలేదు. దయచేసి మా మిత్రులందరికీ కూడా చెప్తా ఉన్నాం, నిజంగా గనక విచక్షణ కోల్పోతే గనక వీళ్ళు రెచ్చగొట్టిన దాన్ని రామారావు గారు వినాలి. వీరు ఎంత విధంగా రెచ్చగొట్టినా సరే, రప్పాలు అంటున్నా సరే, మీరు కూడా అడ్రస్ లేని బ్యానర్లు మీరు తగిలిచ్చినారా లేదా? మీకులాగా సంస్కృతి మాదైతే కాదు. జంతువులను చంపి దాంతో రక్తాభిషేకాలు, పాలాభిషేకాలు చేసే సంస్కృతి మాదైతే కాదు. అలాంటి సంస్కృతులు మేము లేవు, అలాంటి నాయకత్వంలో మేము పనిచేయట్లేదు. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క విధానాన్ని కానివ్వండి అందరూ కూడా మెచ్చుకుంటా ఉన్నారు. అలాంటి విధానంతో పనిచేసుకుంటూ పోతా ఉంటే మీరు అక్కసుతో మళ్ళీ మీకు అధికారం రాదు అనే ఉద్దేశంతోనే ఈరోజు ముఖ్యమంత్రి గారిని మీరు టార్గెట్ చేస్తున్నారు. దీనికి కూటమి పార్టీ కానీ ఎటువంటి ఏ కార్యకర్త కూడా సహించే ప్రసక్తి లేదు. కేంద్ర కార్యాలయం పైన వైసీపీ నేతలు అంత దారుణంగా దాడి చేశారని చెప్పేసి ఈ రోజు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి అంత దారుణంగా అంటే నిజంగా గనక దాడులు గనక మేము చేయగలిగితే గనక వైసీపీ కార్యకర్తలు అనుకునేవండి. అంటే ఒకటే మీ ద్వారా మీ యొక్క వైసీపీ నాయకులు అడుగుతా ఉన్నాను, సాటి తల్లిని కానీ తిడుతా ఉంటే ఈ యొక్క వైసీపీ కార్యకర్తలు సమర్థిస్తారా? ముందు దానికి సమాధానం చెప్పండి. మేము దాడి చేస్తామంటే గనక మేము మీడియా ద్వారా మీ యొక్క రాష్ట్ర ప్రజలందరికీ కానివ్వండి, యావత్ ప్రపంచానికి మేము క్షమాపణ చెప్తాం. మీరు యొక్క దాడిని కానివ్వండి, ఈ ఉన్మాదమైన మాటల్ని వైసీపీ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, ఆ కార్యకర్తగా చెప్పుకునే రామారావు గారు దీన్ని సమర్థిస్తా ఉంటారా? మాటలు మాట్లాడుతున్నారు కానీ మేడం, మనం చూస్తే గత ప్రభుత్వంలో బోండా ఉమా 2014-19 మధ్య అసెంబ్లీ